రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కులగణన చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణను చేయాలని మాల యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడుతూ కులగణనను మార్చి 10వ తేదీ వరకు కాకుండా మరో 6 నెలలు పొడిగించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా దళితులకు సంబంధించిన 2025 సెన్సస్ ప్రకారమే వర్గీకరణ చేయాలని కోరారు. 70 లక్షలు ఉన్న దళితులకు దాదాపు 22 నుంచి 23% రిజర్వేషన్ రావాలని అన్నారు. తెలంగాణలో ఉన్న దళితులందరూ ఈ విషయాన్ని గమనించాలని గుర్తు చేశారు. బీజేపీ పంచన చేరిన మందకృష్ణ మాదిగ 2025 సెన్సస్ ప్రకారమే వర్గీకరణ చేయాలని ఎందుకు బీజేపీ నాయకులను ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు కులగణన చేసింది కానీ ఎస్సీల కులగణనను చేయలేదని ఆరోపించారు. ఎస్సీ కులగణనను చేయకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు తీర్పును అవమానించినట్టే అని అన్నారు. తెలంగాణలో ఉన్న మాల విద్యార్థుల అందరినీ ఏకం చేసి మార్చి మొదటి వారంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మాలల విద్యార్థి గర్జన సభను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారని తెలిపారు. మాల స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మాల విద్యార్థులందరినీ మొన్న జరిగినటువంటి రోస్టర్ విధానంలో మాల సామాజిక వర్గానికి 22వ రోస్టర్ విధానాన్ని కేటాయించారు. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 2వ అత్యంత జనాభా కలిగినటువంటి మాల సామాజిక వర్గాన్ని బిలో కేటాయించి వారికి రోస్టర్ పాయింట్ 7ను కేటాయించాల్సినటువంటి అవసరం ఉండే. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల విద్యార్థులు నిరుద్యోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో మేము మాల విద్యార్థుల తరపున మాల సామాజిక వర్గం తరపున ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన వర్గీకరణ చెల్లదు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా లేటెస్ట్ సెన్సస్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం లేటెస్ట్ లెక్కలు తీసుకొని ఆ యొక్క జనాభా దామాష ప్రకారం 1950లో ఉన్నటువంటి జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 15% ఉంది. మరి ఈరోజు 75 సంవత్సరాల తర్వాత ఎస్సీల పాపులేషన్ తెలంగాణలో 70 లక్షలు ఉంటే వాళ్లకు 15% రిజర్వేషన్ ఎందుకు పెంచలేదని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. అంతేకాకుండా బీసీల కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీల యొక్క కులగణన ఎందుకు చేస్తలేదు, ఎస్సీల పట్ల మీ నిర్లక్ష్య వైఖరి ఏంటో మేము ఈరోజు ప్రశ్నించదలుచుకున్నాం. ముఖ్యంగా మీకు దళితుల పైన చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ చేవల్ల డిక్లరేషన్లో 18% ఎస్సీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. మేము మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులుగా యువకులుగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జనాభా మాది 22% పెరిగింది. మా యొక్క రిజర్వేషన్ 22% పెంచి మొత్తం కూడా పంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము గుర్తు చేయదలుచుకున్నాం. అందుకే మేము ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు మీరు ఎందుకు మీకు మాదిగ విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉంటే మాదిగ విద్యార్థులు ఉద్యోగ రంగంలోకి రావాలని ఉంటే మీరు 15% రిజర్వేషన్లు ఎందుకు 22% పెంచాలని అడుగుతలేరు? మీరు ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ మంత్రులను బీజేపీ ఎంపీలను ఎందుకు ప్రశ్నిస్తారేదో కులగణన జరిగిన తర్వాతనే ఈ రిజర్వేషన్ వర్గీకరణ జరగాల్సినటువంటి అవసరం ఉందని మొత్తం యావత్ 70 లక్షల మంది ఉన్నటువంటి దళితులు మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా మందకృష్ణ గారు ABCDEFగా నువ్వు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో చేసిర్రో ఈరోజు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం 1 to 3 వరకు చేశారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, చేస్తే 1 to 2లుగా మార్చండి, లేకపోతే 1 to 3గా మార్చదలుచుకుంటే ముఖ్యంగా మాల మాదిగా ఉపకులాలను A1లో పెట్టి బిలో మాలను పెట్టి సిలో మాదిగలను పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి మా విద్యార్థులను ఏకం చేయడానికి ఈ రిజర్వేషన్ వర్గీకరణ జరిగినటువంటి తీరును ఎండగట్టడానికి ముఖ్యంగా దళితుల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే దళితులు అభివృద్ధి చెందాలని మీరు అనుకుంటే మాత్రం మీ యొక్క చేవెళ్ళ డిక్లరేషన్ అన్న చేయండి, లేకపోతే 2025 లేటెస్ట్ సెన్సస్ ప్రకారం లెక్కలు చేసిన తర్వాతనే ఈ వర్గీకరణ చేయాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం.